ఇట్స్ వెనస్డే అరౌండ్ 12 PM. యాక్చువల్గా మార్నింగే లంచ్ కోసం అని చెప్పేసి టమాటా పప్పు కుక్ చేసి పెట్టేశాను అనమాట. బట్ మా ఇంట్లో టమాటా పప్పు లేకపోతే రసం ఇలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా ఏదో ఒకటి ఫ్రై చేయాలి అని అంటారనమాట. సో దానికోసం నేను ఇక్కడ రాడిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. రాడిష్ ఫ్రై నేను ఇది వరకు ముక్కలుగా కట్ చేసి చేసేదాన్ని, బట్ అస్సలు నాకు అది చపాతీలేకి లేకపోతే రోటీలేకి మాత్రమే బాగుండిద్ది. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో దీన్ని గ్రేట్ చేసి చేయడం స్టార్ట్ చేశాను. నిజంగా ఇది పప్పులేకి రసంలేకి ఏ దాంట్లోకైనా సైడ్ డిష్గా భలే టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీకు నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఎస్, ఇక్కడ నేను మెయిన్ థింగ్ ఒక టిప్ చెప్తాను. అదేంటంటే ఈ రెసిపీ చేసేటప్పుడు ఉన్న ట్విస్ట్ అంతా ఇక్కడే. అదేంటంటే పోపు దినుసులు, మినపప్పు తర్వాత శనగపప్పు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో దట్ మనం తినేటప్పుడు అవి కాస్త పంటి కింద పడతాయి కదా, ఆ టేస్ట్ మాత్రం భలే ఉండుద్ది. అండ్ ఇది మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు, పచ్చిమిర్చి లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్తో కూడా. బట్ నేను ఇక్కడ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. మా ఇంట్లో ఆ ఫ్లేవరే నచ్చుద్ది అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.